అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఓ అద్భుతం జరిగింది. దాదాపు ఏడాది పాటు కోమా లాంటి స్టేజ్లో ఉండి అనారోగ్యం పాలైపోయి డాక్టర్స్ చేతులెత్తేసినటువంటి ఒక 8 ఏళ్ల చిన్నారిని అతని తండ్రి తీసుకొని వచ్చి ఆలయంలో పడుకోబెట్టాడు. నాకు స్వామి మీ మీదే నమ్మకం ఉంది, నా కొడుక్కి ఏమీ కాలేదు, దయచేసి నా బిడ్డని కాపాడండి అంటూ ఆయన అక్కడ ప్రార్థించటం, ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ పిల్లోడు లేచి నార్మల్గా ఉండటం, ఇదంతా కూడా అసలు నమ్మలేని నిజం, కానీ జరిగింది. ప్రస్తుతం ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి కృష్ణమాచార్యులు గారు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. అమ్మ నమస్కారం. సార్ గురువు గారు చాలా అద్భుతమైనటువంటి ఘటన. అంటే నాస్తికుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎవరైతే దేవుని నమ్ముతారో, ఆస్తికత్వాన్ని ఫాలో అవుతారో వాళ్ళ గురించి మాత్రమే నేను ఈ వీడియో మిమ్మల్ని అడగటం జరిగింది, ఈ వీడియో కోసం. ఎందుకంటే ఇప్పుడు దైవభక్తి, నమ్మకాలు ఇవన్నీ కూడా ఎవరి ఇష్టం వాళ్ళదండి, ఎవరి నమ్మకం వాళ్ళది, కాదని ఎవరు అనలేము. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. బట్ 1 సంవత్సరం పాటు ఆ పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్స్ కూడా ఏమీ చేయలేమని చెప్పేసి చేతులెత్తేశారు. అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లోడిని ఎత్తుకుని ఆ తండ్రి పూరి జగన్నాథ స్వామి ఆలయానికి తీసుకొచ్చి అక్కడే పడుకోబెట్టేసి, స్వామి నా బిడ్డను కాపాడు తండ్రి, ఇంకా నాకు వేరే మార్గం లేదు అని చెప్పేసి, గత్యంతరం లేదు, మీరే చూడాలి అంటే ఆ పిల్లోడు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లేచినటువంటి ఘటన పూర్తిగా వైరల్ అవుతోంది. ఇది నిజం కాదు అని అనడానికి కూడా లేదు, కొన్ని వీడియోస్ బయటికి వచ్చేసాయి ఆల్రెడీ. సో స్వామి చెప్పండి, ఏంటి అసలు అంతటి మహత్తు? అంటే మన నమ్మకమా, లేకపోతే నిజంగానే దేవుడిచ్చినటువంటి అదృష్టమా ఆ ఫ్యామిలీకి? ఏమనుకోవాలి ఇది? సనాతనమైనటువంటి ధర్మానికి పట్టుకొమ్మనైనటువంటి ఈ భారతదేశంలో మీరన్నట్టుగా సనాతనమైనటువంటి సాంప్రదాయాలకి, మన హిందూ ఆచార వ్యవహారాలను బట్టి 4 ప్రధానమైనటువంటి విశేషవంతమైనటువంటి ధామాలు ఉన్నాయి. వీటినే 4 ధామ్గా మనం పిలుస్తాం. భారతదేశానికి సంబంధించి ఏ విధంగా ఎల్లలు చెప్తూ ఉంటామో, ఆధ్యాత్మిక పరమైనటువంటి సనాతనమైన హిందూ ధర్మానికి ఈ 4 మనకి ఇళ్ళలు. అందుకే ఉత్తరాన బదరి, దక్షిణాన రామేశ్వరం, తూర్పున పూరి మరియు పశ్చిమాన ద్వారక. ఈ 4 ప్రధానమైనటువంటి ధామాలని మనం ఆధ్యాత్మిక పరమైనటువంటి ఎల్లలుగా 4 ధామ్గా మనం చెప్తాం. మీరు చెప్పినటువంటి సంఘటన ఈ విశేషవంతమైనటువంటి పూరి జగన్నాథుడి యొక్క ఆలయ ప్రాంగణం దగ్గర జరిగింది. పూరి జగన్నాథుడి యొక్క వైశిష్ట్యాన్ని, ఆలయానికి సంబంధించినటువంటి మహత్తుని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వసుదేవ సుతం దేవం కంసచానూరమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ జగత్తుకు మొట్టమొదటి జగద్గురు అయినటువంటి కృష్ణ పరబ్రహ్మ బలరాముడు సుభద్రతో కూడా కొలువై ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయ ప్రాంగణం. అలాగే ఓ మాట ఉంది భగవద్గీతలో, మనం అందరం కూడా చదువుకుంటాం. ప్రత్యేకించి కృష్ణ పరబ్రహ్మ గురించి ఒక మాట ఉంది. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యక్రూపాతమహం వందే పరమానంద మాధవం. ఏ పరంధాముడి యొక్క మహత్తు చేత మూగవాడు కూడా వక్తయ్యి భాషిస్తాడు, కుంటివాడు కూడా కొండలెక్కగలుగుతాడు అని కృష్ణ పరబ్రహ్మకి పేరు. మనం అనుకుంటున్నటువంటి పూరి జగన్నాథుడి యొక్క ఆలయానికి మిగతా ఆలయ ప్రాంగణాలకి ఆ విశేషవంతమైనటువంటి వ్యత్యాసం, తేడా ఉంది. 8 నుండి 12 సంవత్సరాలకు ఒక్కసారి పూరి జగన్నాథుడి యొక్క ఆలయంలో దారు శిల్పాలు, మనకి దారు అంటే చెక్కతో తయారు చేయబడ్డటువంటి శిల్పాలు మాత్రమే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. 8 నుండి 12 సంవత్సరాలకు ఒక్కసారి మళ్ళీ వాటిని నవకళేభర ఉత్సవంలో మారుస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో మీడియాలో, సోషల్ మీడియాలో తెలియజేసినటువంటి అంశాలు కాదు, అక్కడ ఉన్నటువంటి మహత్తును మనం తెలుసుకుంటే, అక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క శిల్పంలో సాక్షాత్తు చెయ్యి పెడితే కృష్ణ పరబ్రహ్మ వారి యొక్క హృదయమే అక్కడ ఉందన్న భావన కలిగిందన్నటువంటిది ఒక విశేషవంతమైనటువంటి నమ్మకం, విశ్వాసం. అందుకే ఆనాడు ఎప్పుడో కలియుగం మొదలైనటువంటి సందర్భంలో
శ్రీకృష్ణ పరబ్రహ్మ వారి యొక్క నిర్యాణం జరిగినటువంటి నోటి నుండి ఈ రోజు వరకు కూడా సుమారు 5,000 సంవత్సరాలుగా ఆ విశేషవంతమైనటువంటి దారు శిల్పంలో ఉన్న హృదయం కృష్ణ పరబ్రహ్మదే. వాటికి స్పందనాలు ఉన్నాయి, వాటికి శాస్త్ర విజ్ఞానానికి కూడా అందనటువంటి ఎన్నో రహస్యాలు అక్కడ ఉన్నాయి. అందుకే కాబోలు ఒక తండ్రి ఆవేదనతో తాను అనునిత్యం ఆత్మనివేదన గావిస్తూ ఉన్నటువంటి పరంధాముడు ఆ కృష్ణ పరబ్రహ్మ ఆ విశేషవంతమైనటువంటి స్వామి వారి యొక్క జగన్నాథుడి యొక్క సన్నిధానానికి వెళ్ళి తన యొక్క బిడ్డను సంరక్షించమని కోమాలో ఉన్నటువంటి బాలుని అక్కడ పడుకోబెట్టగాని నిజంగా ఇది మహత్వాన్ని కంటే కూడా పూరి జగన్నాథుడి యొక్క రూపంలో విష్ణుమూర్తి అక్కడే కొలువై ఉన్నాడు. ఈ సనాతనమైనటువంటి ధర్మం పరిడవిల్లుతూ ఉందంటే ఇలాంటి శక్తి కేంద్రకాలు ఆ విశిష్టవంతమైనటువంటి ప్రాచీనమైన పురాణ పురుషులు నడయాడినటువంటి ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి. అలాగే పూరి జగన్నాథుడి యొక్క విశేషవంతమైనటువంటి స్థితిగతి గురించి ఎన్నో వృత్తాంతాలు, ఎన్నో ఇతిహాసాలు, వాటన్నిటిలో కూడా ప్రస్తావన చేయబడ్డటువంటి మహోన్నతమైనటువంటి స్థితిగతుల గురించి, పూరి జగన్నాథుడి గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. మన ప్రగాఢమైనటువంటి విశ్వాసం మనం సోషల్ మీడియాలో జరిగిందనే కాదు, దీనికి వాస్తవికమైన ఆధారాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ కృష్ణ పరబ్రహ్మే హృదయ స్పందనతో భక్తుల యొక్క మొరల్ని ఆలకిస్తున్నాడు. ఆ పసివాడు కోమాలకు వెళ్ళి మరణాన్ని సమీపిస్తున్నటువంటి తరుణంలో ఆ కన్న తండ్రి యొక్క ఆవేదనని అర్థం చేసుకున్నాడు. పిలిస్తే పలికే దైవంగా కేవలం మూగవాడు ఒత్తయ్య భాషిస్తూ కుంటివాడిని కూడా కొండలెక్కించగలిగినటువంటి కృష్ణ పరబ్రహ్మ నిర్యాణానికి దగ్గరగా ఉన్నటువంటి బాలకుడికి మళ్ళీ కూడా పునర్జీవితుణ్ణి చేశాడు. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్నటువంటి సందర్భంలో అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని చేస్తే పాండవుల యొక్క వంశమంతా కూడా నిర్వంశం అవ్వాలని అనుకున్నారు. అప్పుడు అభిమన్యుడు చనిపోయి ఉన్నాడు. అభిమన్యుడి యొక్క ధర్మపత్ని గర్భస్థ శిశువును మోస్తుంది. బ్రహ్మాస్త్ర ప్రయోగం దాటికి ఆవిడ గర్భంలో ఉన్నటువంటి గర్భాస్త్ర పిండం ముక్కలు చెక్కలు కాబట్టది. కానీ కృష్ణ పరబ్రహ్మ బ్రహ్మాస్త్ర ప్రయోగానికి కూడా ముక్కలు చెక్కలు చేయబడ్డ పిండాన్ని మళ్ళీ బ్రతికించాడు. ఆయనే ఈ కలియుగానికి మొట్టమొదటి చక్రవర్తి అయినటువంటి పరీక్షిత్ మహారాజు. కాబట్టి పురాణాలు, ఇతిహాసాల్లోనే కృష్ణ పరబ్రహ్మ గతించి పోయిన వాళ్ళని, గతిస్తున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి వాళ్ళని, మరణించినటువంటి దాఖలాలు ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ పునర్జీవితుల్ని చేశాడని పురాణాలు, ఇతిహాసాల్లో ఎలా చదువుకున్నామో ఆ కృష్ణ పరబ్రహ్మ వారి యొక్క హృదయం పూరి జగన్నాథుడి యొక్క విశేషవంతమైనటువంటి మూలమైన దారు శిల్పంలో అలాగే ఉంది. ఆయన మన మొరల్ని ఆలకించటమే కాదు, ఆ మహత్తు చేత ఈ పిల్లవాడు నిద్రలో నుండి ఎలాగైతే మేల్కొన్నాడో ఆ విధంగా హోమా నుండి మేల్కొన్నాడు. సనాతనమైనటువంటి ధర్మం ఎంత గొప్పది, మన దేవతల యొక్క విశేషవంతమైనటువంటి శక్తి ఇలాంటివి పరమ మహోన్నతమైనటువంటి శక్తి కేంద్రకంగా మన పూరి జగన్నాథుడి యొక్క ఆలయం ఉంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ ఆ తండ్రి కూడా అలా నమ్మి అంత బలంగా నమ్మాడు కాబట్టి అక్కడికి తీసుకొచ్చినట్టుంది స్వామి. చూస్తుంటే అది ఎత్తుకొని తీసుకొస్తున్నాడు, విజువల్స్లో కనిపిస్తుంది. కానీ ఆ అబ్బాయి లేచింది కూడా ఒక్కసారి ఏదైనా విజువల్ ఉంటే బాగుండేది, అది రాలేదు. ఎందుకో ఇంతవరకే వచ్చినాయి వీడియోస్ వైరల్ అవుతున్నాయి. కానీ న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది, ఆ పిల్లోడు బ్రతికి లేచి తిరుగుతున్నాడని అయితే. మహిమాన్వితమైనటువంటి నమ్మకం, విశ్వాసాలు మన సంప్రదాయంలో ఒక భాగం. ఇటువంటి దేవీ దేవతల యొక్క ఆరాధన మనకు అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఆ కన్న తండ్రి ఎన్నో రకాలైన ఆసుపత్రుల్లో తిరిగి ధనాన్ని పోగొట్టుకున్నాడు, సమయాన్ని పోగొట్టుకున్నాడు, కానీ బ్రతుకుతాడన్నటువంటి ఆశ లేక. అందరూ అంటుంటారు, ఒక్కసారి ఆ పరమేశ్వరుని, సర్వేశ్వరుని అడిగి చూడు. అన్ని ప్రయత్నాలు మూసుకుపోయి ఉన్నటువంటి తరుణంలో ఆర్తి చేత, బాధ చేత నీకున్నటువంటి శక్తి మొత్తాన్ని కూడగట్టుకుని ఆ పరమేశ్వరుణ్ణి, ఆ సర్వేశ్వరుణ్ణి, అంటే పరమేశ్వరుడు సర్వేశ్వరుడు అంటే ఇక్కడ శివుడు అని అర్థం కాదు, అతి ఉత్కృష్టవంతమైనటువంటి దేవతా స్వరూపం అని మనం నమ్మేటువంటి దేవుడని అర్థం. ఒక్కసారి ఆ సర్వేశ్వరుణ్ణి అడిగి చూడు, సహాయం చేయకుండా పోడన్నట్టుగా
ఆ కన్న తండ్రి మీరన్నట్టుగా చాలా తీక్షణమైనటువంటి భావోద్వేగంతో కూడినటువంటి ఆర్తి చేత, కృష్ణ నా కుమారుని బ్రతికించవయ్యా జగన్నాథ అంటూ స్వామి వారి ముందు మోకరిలగానే స్వామి వారి యొక్క హృదయం ఆ పసివాణ్ణి చూసి విశేషంగా స్వామివారు స్పందించారు. వెంటనే నిద్రలో నుండి ఎలాగైతే మేల్కొంటాడో కోమా స్థితిలో నుండి ఆ పిల్లవాడికి మళ్ళీ పునర్జన్మ లభించింది. ఒక అద్భుతమైనటువంటి విశేషవంతమైనటువంటి క్షేత్రం, విశేషవంతమైన పూరి జగన్నాథుడి యొక్క ఆలయ ప్రాంగణం. అందుకే ప్రతి 8 నుండి 11, 12 సంవత్సరాలకి నవకళేభరోత్సవాన్ని, అంటే అక్కడ ఉన్నటువంటి మూలమూర్తిని, ఆ దారు శిల్పాన్ని తీసి మళ్ళీ కొత్త శిల్పాన్ని ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. పునరపి జననం పునరపి మరణం అంటున్నటువంటి ఈ జగన్నాటకంలో సాక్షాత్తు ఆ జగన్నాథుడే పాత్ర పోషిస్తూ సాక్షి భూతంగా అక్కడ ఉన్నాడు. అందుకే ఆ పిల్లవాడిని స్వామివారి రక్షించాడని మనం తప్పకుండా అనుకోవలసిందే. ఇది నమ్మకం విశ్వాసానికే కాదు, శాస్త్ర విజ్ఞానానికి కూడా అంతు చిక్కనటువంటి రహస్యంగా మనం భావించవచ్చు. రైట్ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. జై వీరబ్రహ్మ జై గోవిందమంబ జై.